చూసేద్దాం బర్డ్స్ చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఢిల్లీలో పేలుడు కలకలం రేపింది. ప్రశాంత్ విహార్ పీవీఆర్ సమీపంలో పెద్ద పేలుడు శబ్దం వినిపించడంతో స్థానికులు హడలిపోయారు. సమాచారం అందగానే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పీవీఆర్ మాల్ ఎదురుగా ఉన్న ఓ మిఠాయి దుకాణం పేలుడు జరిగినట్టుగా తెలుస్తోంది. పేలుడు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలో పేలుడు కలకలం రేపింది. ప్రశాంత్ విహార్ పీవీఆర్ సమీపంలో పెద్ద పేలుడు శబ్దం వినిపించడంతో స్థానికులు హడలిపోయారు. సమాచారం అందగానే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పీవీఆర్ మాల్ ఎదురుగా ఉన్న ఓ మిఠాయి దుకాణం పేలుడు జరిగినట్టుగా తెలుస్తోంది. పేలుడు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఈ పేలుడు ఘటన కారణాలు తెలుసాయా? నార్త్ ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ లో ఈ పేలుడు చోటు చేసుకుంది. పార్క్ గోడాకు సమీపంలో ఈ పేలుడు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగినటువంటి ప్రదేశంలో వైట్ పౌడర్ సబ్స్టాన్స్ కూడా గుర్తించారు. సో గన్ పౌడర్ కు సంబంధించినటువంటి ఈ పౌడర్ ను గుర్తించినటువంటి పోలీసులు దీని గల కారణాలపైన ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు జరిగినట్టు కానీ, ఎవరి ప్రాణాలు పోయినట్టు కానీ ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి అక్కడ అగ్నిమాపక సిబ్బంది అలాగే పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని అన్ని కోణాల్లో దీనికి సంబంధించినటువంటి విచారణ చేపడుతున్నారు. గతంలోనే ఇటీవల నెల కిందట ఇదే తరహాలో ఒక పార్కు స్కూల్ కు సమీపంలో ఉన్నటువంటి గోడ వద్ద బాంబు పేలినటువంటి సందర్భం మనం చూసాం. ఆ సందర్భంలో ఇది ప్రధానంగా ఖలిస్తాన్ ఉగ్రవాదులు చేసినటువంటి బెదిరింపుల నేపథ్యంలో అనేక చోట్ల ఇటువంటి బాంబులు పేలుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. సో ఈ దీని వెనకాల కూడా టెర్రర్ యాంగిల్ ఉందా అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రీసెంట్ గా సిఆర్పిఎఫ్ స్కూల్ గోడ వద్ద జరిగినటువంటి పేలుడు, ఈ పేలుడుకు మధ్య సామీప్యమైనటువంటి సామీప్యత ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఘటనకు ఈ ఘటనకు ఉన్నటువంటి అంతరాన్ని గుర్తించినటువంటి పోలీసులు టెర్రర్ యాంగిల్ కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఓకే వెంకటేష్.